ఒకసారి వీడియో చూడండి. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామ్మా మీ ఆయన వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరు కబుర్లు చెప్పు నిజంగా జరిగాయండి. సో ఈవిడ 3 స్టేట్మెంట్ చెప్పింది. ఫస్ట్ స్టేట్మెంట్, యేసు ప్రభు గారంట ఈవిడ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పడానికి వచ్చారంట. సెకండ్ స్టేట్మెంట్, ఈవిడికి వంట చేయడానికి కాదు, లేకపోతే యేసు ప్రభు గారు దేవదూతలు ఆజ్ఞాపించి మరీ ఈవిడ వంట చేయించారంట. థర్డ్ స్టేట్మెంట్, ఈవిడ భుజం మీద చేసి మరీ కబుర్లు చెప్పాడంట. సో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మార్తా మరియా అని 2 సహోదరులు ఉంటారు. సో ఇద్దరిలో ఒకరు మార్తా యేసు ప్రభుకి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిపించుకుంటారు. సో ఈ లోపల మరియా వచ్చి ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండును అని ఉంది. ఆయన కబుర్లు చెప్తే వినిచుండును అని లేదు, ఆయన బోధ వినిచుండును అని ఉంటది. సెకండ్ది, మార్త ఈ లోపల పనులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల యేసు ప్రభు చెప్తుంది, ప్రభా మరియని పంపించు, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి, దయచేసి మరియని పంపించంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమనంటానంటే, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, అదే మరి ఇక్కడ ఎంచుకుంది, అది నేను చేస్తున్న బోధ, అంతేగాని 2 దేవతలు పంపిస్తాను మార్త, అవి వచ్చి నీకు వంట చేస్తానని చెప్పలే. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి క్రిస్టియన్ ఎంత డిగ్రేడ్ చేస్తున్నారో, క్రిస్టియన్ డిగ్రేడ్ చేయడమే కాకుండా యేసు ప్రభు క్యారెక్టర్ కూడా డిగ్రేడ్ చేస్తున్నారు. ఈవిడ గురించి సెకండ్ పార్ట్ వీడియోలో మాట్లాడుతాను. ఈవిడ గురించి చాలా విషయాలు మాట్లాడుతుంది, దయచేసి సెకండ్ వీడియో కూడా చూడండి.